ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, నిజమైన తండ్రి, రాజులకు రాజా, మా దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము ఎంతటి వారము నాయన, అల్పులము, నీచులము, దౌర్భాగ్యమైన అయినప్పటికీ ఈ దినమందు మమ్మల్ని సజీవులుగా ఉంచిన మా తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నువ్వు చేసిన మేళ్లకు, నువ్వు చేసిన త్యాగానికి ఏమి ఇచ్చుకోలేని వారము నాయన. గొప్ప దేవుడవు తండ్రి, ఆశ్చర్యకరుడవు నాయన, ఆలోచనకర్తవు తండ్రి, నిత్యుడవగ తండ్రి నాయన. యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమాధానాధిపతివైన మా దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నీ నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని చెప్పిన మా దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు నువ్వు పాటల ద్వారా నువ్వే మహిమ పొందుకున్నావని నమ్ముచున్నాం తండ్రి. అయ్యా, గొప్ప దేవా, రాజులకు రాజా, నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నువ్వు తప్ప మాకెవరున్నారు నాయన, నువ్వే మా రక్షకుడవు తండ్రి, మా విమోచకుడవైన మా దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇప్పుడు చెప్పబోయే వాక్యాన్ని అయ్యా మేము విని గ్రహించుకునే కృప మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వినగల చెవులను, గ్రహించుకునే హృదయాన్ని మాకందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, నీ దాసుడు ఏదైతే వాక్యాన్ని చెప్తాడో ఆ వాక్యాన్ని గ్రహించుకునే అయ్యా జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, నీ దాసుని మరుగు చేసి నువ్వే మాతో మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. మంచిది, చాలా సంతోషం. ఒకసారి స్తుతులు చెల్లిద్దామా ప్రభువుకు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చివరిగా మన యొక్క వాక్య సందేశంలోకి వచ్చాం. ఈ యొక్క సమయం మందు మరి ఓపికతో ఇంకొక కొద్దిసేపు మనము ఈ యొక్క సమయాన్ని మనము ఓపికతో సహనము కలిగి దేవుడిచ్చినటువంటి యొక్క మంచి ఆశీర్వాద సమయాన్ని మనము పొందుకుందాం. ఈ యొక్క సమయం మందు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు ప్రభాకర్ గారు వచ్చి వాక్య సందేశం అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ సంతోషంగా ఉన్నారా? హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రత్యేకంగా మరి ప్రభు నామమును బట్టి చాలా కోడికకు తొందరగానే వచ్చినటువంటి సమయానికి వచ్చినటువంటి మరి బ్రదర్ రమేష్ సార్ గారికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మీరు నేను గమనించినటువంటి విషయం ఏమిటంటే మీరు దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ మరి ఇప్పటి వరకు సేవకుడు చెప్తూ వచ్చినాడు చాలా మాటల్ని. సో ఇంకా కొన్ని మాటలు మనం చూసుకొని మరి ఒక దేవుని కృపను మనం పొందేవారంగా ఉంటాం. సరే, ఇక్కడ మరి మత్తయి సువార్తలో ఇప్పటిదాకా సేవకుడు చూపించినాడు. 1వ అధ్యాయము 21వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చదువుతారు ఎవరన్నా? ఆమె ఒక కుమారుణ్ణి కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. చాలా థ్యాంక్ యూ. సో ఇక్కడ నూతన నిబంధన బైబిల్ గ్రంథము 2 భాగాలుగా ఉంటుంది, పాత నిబంధన అని, కొత్త నిబంధన అని చెప్పేసి. అయితే పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు రాకపూర్వం జరిగినటువంటి మరి సందర్భాలు, సంఘటనలు అన్ని చారిత్రకంగా అక్కడ పొందుపరచబడి ఉన్నాయి. నూతన నిబంధన అనేటువంటిది ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తన యొక్క శిలువ మరణము ద్వారా, తన జననము శిలువ మరణము ద్వారా చేసినటువంటి నూతనమైన నిబంధన. ఆ నిబంధన క్రొత్త నిబంధనలో
రాయబడుతూ వచ్చింది. ఆయన జీవిత చరిత్ర, ఆయన పరిచర్య, ఆయన శిష్యులు చేసిన పరిచర్య, ఆ తర్వాత ఆయన శిష్యులు రాసినటువంటి లేఖలు, ఉత్తరాలు, అదేవిధంగా రాబోయే దినాలలో ఏం జరగబోతుందో దాన్ని రివల్యూషన్, ఒక ప్రకటనగా ఒక భక్తునికి రాపిస్తే చూసి రాశారు. ఇవన్నీ కూడా మరి నూతన నిబంధన గ్రంథంలో ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి రక్షకుడు మన కొరకు జన్మించినాడని ఇక్కడ రాయబడుతూ వచ్చినది. అయితే దేవుని యొక్క కృప మనుషుల్ని వెంటాడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. చాలా సింపుల్ గా మనము క్రిస్మస్ అంటే ఏమిటి అని ఆలోచిస్తే మనుషులను వెతుక్కుంటూ దేవుడు రావడమే క్రిస్మస్. ఏంటన్నది? మనుషులను వెతుక్కుంటూ దేవుడు ఈ లోకంలోనికి వచ్చినాడు. సో మనుషుణ్ణి వెతకడానికి ఏమైంది? మరి అతను ఏమన్నా తప్పిపోయాడా? దొరకకుండా వెళ్ళిపోయాడా? లేకపోతే మనుష్యుడు దేవునికి దూరంగా అయినాడా అని మనం జాగ్రత్తగా గమనిస్తే అవును, మనుష్యుడు దేవునికి దూరం జరిగిపోయినాడు. ఏమైనాడండి? దూరం జరిగిపోయినాడు. అందుకోసమని తన దగ్గరికి రాలేని ప్రజల కొరకై దేవుడే వారి దగ్గరికి వచ్చినాడు. అర్థమవుతాండి మీకు? తన దగ్గరికి రాలేని ప్రజల కొరకై దేవుడే వారి దగ్గరికి, అంటే ప్రజల దగ్గరికి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు అట్లు చేస్తూ వచ్చినాడు. అదే క్రిస్మస్, ఆయన జన్మించిన విధానం. ఇక్కడ గమనిస్తే మరి కన్యక గర్భవతి అయి కుమారుని కన్నదంట. అర్థమవుతుందా అండి? అంటే నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో ఆయన ప్రతిదాన్ని కూడా విశిష్టంగా చేసినాడు. ఒక స్పెషాలిటీ ఉంటుంది ఆయన దాంట్లో. ఇప్పుడు పురుషునికి స్త్రీకి జన్మిస్తే మామూలు నరుడు అవుతాడు ఎవరైనా. అర్థమవుతుందా అండి? అతను మన వంటి వాడే అని నువ్వు అనుకునే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా అండి మీకు? ఈయన కూడా నాలాంటి వాడే, అతను కూడా స్త్రీ పురుష సంతానమే. కాబట్టి ఆయనలో కూడా ఏం స్పెషాలిటీ లేదని నువ్వు అనుకునే అవకాశం ఉంటుందేమో అని, నేను అనుకునే అవకాశం ఉంటుందేమో అని దేవుడు ఏమవుతూ వచ్చినాడు? ఆయన పుట్టుకలో ఒక స్పెషాలిటీని పెడుతూ వచ్చినాడు. పురుషుని ప్రమేయం లేని జన్మ, అది పరిశుద్ధాత్మ అంశగా ఆయన జన్మిస్తూ వచ్చినాడు. అందుకోసమనే ఇక్కడ రాయబడుతూ వచ్చినది. ఇది ఎప్పుడు రాయబడుతూ వచ్చిందంట? యేసుక్రీస్తు ప్రభువు పుట్టక మునిపే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము మనుషులకు ఆ వాగ్దానం ఇవ్వబడింది. అర్థమవుతుందా అండి? వాగ్దానం, ఒక ప్రామిస్ దేవుడు చేసినాడు. ఎప్పుడైతే క్రమక్రమంగా మనుష్యుడు దేవునికి దూరం అవుతూ వస్తున్నాడో ఆ క్రమంలో దేవుని యొక్క ఆత్మ పరితాపం చెంది, నేను పోగొట్టుకున్న మనుషులను నేను తిరిగి ఏం చేయాలా? నేను వాళ్ళను పొందాలా. అర్థమవుతుందా అండి? నేను పోగొట్టుకున్న మనుషులు అంటే నేను నా చేతులతో సృజించినాను, వీళ్ళు నాకు దూరమైనారు. ఆ దూరం కావడానికి కారణాలు ఏమిటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆజ్ఞాతిక్రమము, తిరుగుబాటుతనము, ఓకే, దేవునికి మరి ప్రత్యామ్నాయంగా తమ సొంత ఆలోచనలతో వాళ్ళు కావాల్సినటువంటి దేవుళ్ళను సృష్టించుకొని వాళ్ళు దాన్ని పూజించడము, ఆరాధించడం ద్వారా దేవునికి దూరం అవుతూ వచ్చినారు. సో ఈ క్రమాన్ని బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? పరితాపం చెందినాడు. సో దీనిని కొన్ని లేఖన భాగాలు చూసుకొని మనం ముందుకెళ్తాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నేను చెప్పినాను కదా, పాత నిబంధనలోనే కొన్ని సంవత్సరాల క్రితం చేసినాడని. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము. యెషయా గ్రంథము 14 చదవండి ఒకసారి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఇది యెషయా గ్రంథంలో రాయబడింది. అంటే ఇప్పటిదాకా మనం చూసినాం కదా, మత్తయి సువార్తలో కన్యక గర్భవతి అయి కుమారుని కంటది అని చెప్పేసి నూతన నిబంధనలో మత్తయి సువార్తలో చూసినాం కదా. ఆయన జన్మ 700 సంవత్సరాల క్రితమే ఇక్కడ యెషయా అనేటువంటి ప్రవక్త
ఇక రాస్తూ వచ్చినాడు. అక్కడ చెప్పబడినటువంటి మాట ఇక్కడిదే. అర్థమవుతుందా అండి? ఏం చెప్తూ వచ్చినాడు? సేమ్ ఇక్కడ కూడా అదే చెప్తూ వచ్చినాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కంటది అని. అంటే మీ లేఖనములను పరిశీలించినప్పుడు, పరిశుద్ధ లేఖనములను పరిశీలించినప్పుడు ఆయన ఏ ప్రామిస్ అయితే పూర్వం చేసినాడో ఆ ప్రామిస్ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఫుల్ఫిల్ అవుతుంది సంపూర్తిగా ఆయనలో. అర్థమవుతుందండి మీకు? వాగ్దానం చేసినప్పుడు అది నెరవేర్చిందా లేదా అని మీరు జాగ్రత్తగా గమనించాలి. విశ్వాసులుగా ఉండవలసింది అదే. ఏదో అందరు చేస్తున్నారు కదా అని మనం భక్తి చేస్తే అది కాదు. భక్తి ఎలా చేయాలి? సైంటిఫికల్ గా చేయాలా, పరిశీలించాలా, లేఖనములను పరిశీలించి నువ్వు పరిశోధించాలా. ఇక్కడ యెషయా అనేటువంటి ప్రవక్తకి కొన్ని వందల సంవత్సరముల క్రితమే దేవుడు ఏదైతే చెప్పినాడో ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు ప్రభులో అది జరిగింది. అర్థమవుతుందా అండి? కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది. ఇది మొదటి విషయం. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటి అంటే, మనుష్యుడు దేవుడి నుంచి తప్పిపోయినాడు. ఆ తప్పిపోయిన వాడిని వెతుక్కుంటూ దేవుడు వచ్చినాడు. అర్థమవుతుందా అండి? ఇంతకుముందు నేను చెప్పినాను. దీనికోసమై మరి అనేక మంది మనం ఈ రోజున ఆలోచిస్తాం, ఆయన ఇన్ని వేల సంవత్సరాలు ఎందుకు పట్టింది అని మనం అనుకుంటాం కదా అండి. ఇన్ని వేల సంవత్సరాలు ఎందుకు పట్టింది, మరి అనేక మంది గతించిపోయినారు కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు కదా లేఖన భాగంలో, ఆ అజ్ఞాన కాలాన్ని దేవుడు చూచి చూడనట్టుగా వదిలేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అంతటను అందరును మారు మనస్సు పొందాలి అన్నటువంటిది దేవుని ఉద్దేశం కలిగి ఉన్నది. ఆ రోజున మనుష్యుడు దేవుని మాటలు వాళ్ళ దగ్గరికి రాలే, వాళ్ళ క్రిస్మస్ జరగల, వాళ్ళ దగ్గరికి దేవుని యొక్క వాక్యం వెళ్ళలా, వాళ్ళు తెలుసుకునే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ విషయంలో దేవుని ఉద్దేశం ఏముందో మనకు తెలియదు. కానీ ఈ రోజున నీ దగ్గరికి వాక్యం వస్తున్నది, నీ దగ్గరికి మాటలు వస్తున్నాయి, నీ చేతిలో బైబిల్ గ్రంథం ఇవ్వబడుతూ వచ్చినది. కాబట్టి నువ్వేం చేస్తావు? అది నీ దిమ్మ, అది నీకుండవలసినటువంటి ఆగ్రహింపు. కాబట్టి ఆ రోజున ఆ మనుష్యుడు తెలుసుకోకుండా చనిపోయినాడే, ఈ రోజు నేను కూడా తెలుసుకోకుండా చనిపోతే, లేకపోతే ఆయన మాటలు విని కూడా నేను చనిపోతే నాకు కూడా ఏం కాదులే అనుకోవడానికి లేదు. అర్థమవుతుందా అండి నేను చెప్పేది? కాబట్టి అంతటను అందరూ మారు మనసు పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరికొన్ని వచనాలు మనం చూసుకుందాం. కాబట్టి ఆది కాండం తీయండి ఒకసారి. మనుషుని పట్ల దేవుని ఉద్దేశం ఏముందో మనం చూద్దాం. ఇక్కడ ఆది కాండం 5వ అధ్యాయము, ఆది కాండము 5వ అధ్యాయము 1-2 వచనాలని చదవండి ఎవరైనా. మొదటి 2 వచనాలు. ఆదాము వంశవాళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. మగవాని గాను ఆడదాని గాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము ఎవరండి? ఆదాము ఎవరు? ఆదాము తెలీదా? విశ్వాసులు కూడా తెలీదా? మొట్టమొదటి మనుష్యుడు కదా. దేవుడు ప్రేమతోని నేలమంటి నుంచి తీసి నిర్మించినటువంటి దేవుని కుమారుడు, మొట్టమొదటి వాడు అతను. ఆదాముని చేసిన తర్వాత అతనిలో నుండి నారిని చేసినాడు, అంటే స్త్రీని చేసినాడు. వీరిద్దరిని దేవుడు ఏం చేసినాడంట? సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి ఏం చేసినాడు? వారిని ఏం చేసినాడండి? వారిని శపించినాడా? నీ బతుకు నువ్వు బతుకు అన్నాడా? నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో అన్నాడా? తోసివేసినాడా? తూలనాడినాడా? లేకపోతే ఆయన ఏమన్నా ఆయన వదిలేసినాడా? చేయలే. వారిని ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. మొట్టమొదటి మనుష్యుణ్ణి, మొట్టమొదటి ఆ నారిని, ఇద్దరిని దేవుడు ఏం చేసినాడు? ఆశీర్వదించాడు. దేవుడు మనుష్యుల్ని ఎందుకు చేసినాడు? ఆశీర్వాదానికి పాత్రులు అవడానికి చేసినాడు. అర్థమవుతుందా అండి? శాపానికి పాత్రులు అవడం నీవు నేను దేవుని ఉద్దేశము కాదు, దేవుని ఉద్దేశము కాదండి. కాబట్టి మొట్టమొదటి నరుణ్ణి దేవుడు ఆశీర్వదించినాడు, వారికి నరులని పేరు పెట్టినాడు. నువ్వు వెదుగు, ఫలించు, నా తోటలో ఉండు, నేను సృజించినటువంటి ప్రాంతంలో ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, నీకు ఇష్టానుసారంగా నీకు ఇవ్వబడినటువంటి భూమి మీద ఉన్న సమస్తంను నువ్వు ఏలు, నీకు కావాల్సింది తీసుకో,
నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకో, నీవు జీవించు అని దేవుడు చెప్పినాడు. నువ్వు బ్రతుకు అని దేవుడు చెప్పినాడు. అర్థమవుతుందా అండి? దేవుడు మనుషులతో మాట్లాడిన మాట ఏంటి? నువ్వు బ్రతుకు అన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇది మొదటి విషయం. అయితే రెండోది చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 1-2 వచనాలు జాగ్రత్తగా గమనించండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత వారికి కుమార్తెలు పుట్టినప్పుడు కుమార్తెలు వారికి పుట్టినప్పుడు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఇక్కడ ఆపండి. నెక్స్ట్ ఏంటి? 5వ వచనంలో చూడండి. 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు చూచి యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అర్థమవుతుందా అండి? ఫస్ట్ ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. ఇది క్రానాలజీ అండి, అంటే ఇది ఒక క్రమము. మీరు జాగ్రత్తగా గమనించాలి. నరుడు ఎక్కడ పడిపోయినాడు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు రావాల్సి వచ్చిందో నువ్వు జాగ్రత్తగా గమనించాలి ఇది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాడు? నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది. అప్పటికి నరులు విస్తరించిరు, వారి కుమారులు కలిగినారు, వారి కుమార్తెలు కలిగినారు. అనేక మంది వారిలో ఆ మొదటి మనుషుల నుంచి, మొదటి స్త్రీలో నుంచి అనేక మంది జనం వచ్చినారు. వచ్చిన తర్వాత ఆ ఆశీర్వాదం పోగొట్టుకున్నారు, దేవునికి దూరమవుతూ వచ్చినారు. వారు ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టినారు. వారు సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయినారు. అర్థమవుతుందా అండి? సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయినారు. నీ ఇంట్లో ఉన్నటువంటి నీ తండ్రిని, నీ తల్లిని నువ్వు మర్చిపోతే ఎలా ఉంటది? బాధ ఉంటది కదా. నీ తండ్రి వచ్చి నేనే నీ తండ్రిని అని చెప్పుకుంటే ఎలా ఉంటది? బాధ ఉంటది కదా. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 6వ అధ్యాయంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు దేవుడు చూచి భూమి మీద మనుషులను చేసినందుకు ఏం చేసినాడు? ఆయన బాధపడ్డాడు, సంతాపం వహించాడు. అర్థమవుతుందా అండి? బాధపడ్డాడు. ఫస్ట్ ఏం చేసినాడు? ఎంతో సంతోషించినాడు, నరుని చూసి ఆశీర్వదించినాడు. కానీ చివరికి ఏమైపోయినది? అనవసరంగా ఇతన్ని సృజించి తినే అని దేవుడు బాధపడవలసి వచ్చినది. అర్థమవుతుందా? అంటే తరము తర్వాత తరము గతించిన వెంబడి మరి మనుషుల యొక్క చెడుతనము ఎక్కువైపోయి దేవుణ్ణి విసర్జించిన వారుగా, తోలివేసిన వారుగా, ఆయనను విడిచిపెట్టిన వారుగా మరి చూస్తూ ఉంటూ ఉన్నాం. చాలా సంతోషము. ఇక్కడ మరి పెద్దలందరూ వచ్చి ఉన్నారు. మరి క్రిస్మస్ సంబంధించి మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకొరకు ఈ లోకంలోనికి వచ్చినారనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూసింది ఏమిటి అండి? మనుష్యుడు దేవుడి నుంచి దూరం అయిపోయినాడు. అర్థమవుతుందా? ఫస్ట్ది. రెండవది, దేవుడు మనుషుల్ని వెతుక్కుంటూ ఈ లోకంలోనికి వచ్చినాడు. ఏం చేశాడండి? నువ్వు వెతకలా, మనం వెతికితే దొరికేవన్నీ కూడా లోక సంబంధంగానే దొరుకుతాయి. అయితే మనం ఆయన దగ్గరికి రాలేమని చెప్పి ఆయననే మన దగ్గరికి వచ్చినాడు. ఓకే, ఆ వచ్చిన దినమే క్రిస్మస్. మూడవది మనుష్యుణ్ణి దేవుడు ఎట్లా చేసినాడని చూసినాం 5వ అధ్యాయంలో. ఆదాముగా దేవుని పోలికగా అతన్ని చేసినాడు. ఓకే, రెండవది అతనిలో నుంచి స్త్రీని చేసినాడు. వారిద్దరిని దేవుడు ఆశీర్వదించినాడు. మనుష్యుడు ఆశీర్వదింపబడి ఉండటము, దేవునితో ఉండటము దేవుని ఉద్దేశం. అర్థమవుతుందా అండి? దేవుని ఉద్దేశం ఏంటి? నీవు నేను ఆశీర్వదింపబడాలి, అది దేవుని ఉద్దేశం. శపింపబడటము, నాశనం అవ్వటము, లేకపోతే తరిమివేయబడటము అది దేవుని ఉద్దేశము కాదు. ఆయన ప్రేమ ఎలాంటిది అంటే, ఆయన ప్రేమ మనుషుల్ని రక్షించడానికి బలవంతము చేయబడి ఈ లోకంలోనికి ఆయన రావడానికి ఇష్టపడినంతగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. అది తర్వాత చూస్తాం మనము. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడబోతున్నది ఏమిటి అంటే, మొదటి మనుషుల్ని చేసి, నారిని చేసి వారిని ఆశీర్వదించిన తర్వాత కొన్ని తరాలు పోయినాక ఎవరు నన్ను చేసినారో మనుషులు మర్చిపోయినారు. అర్థమవుతుందా? మనుషులు ఏమైనారు? నన్ను సృజించిన దేవుడు ఎవరో నాకు తెలియదు అనే స్థితిలోనికి వెళ్ళిపోయినారు.
అప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళని చూసి ఏమంటున్నాడు అంటే, ఇక్కడ నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. అర్థమవుతుందా? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటండి? నరుల హృదయంలోని చెడుతనం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నరుల హృదయంలోని చెడుతనం. మనకు లోకంలో ఒకటి ఉంటుంది ఏంటంటే మాస్టర్ మైండ్ అనేది ఉంటుంది. చాలా సందర్భాల్లో చెప్పాను. ఒక క్రియ, ఒక తప్పు, ఒక క్రైమ్ జరగడానికంటే ముందు లోపల ఏం జరుగుతుంది? దానికి ప్లాన్ జరుగుతుంది. హృదయంలో దానికి ఏం జరుగుతుంది? ప్లాన్ జరుగుతుంది. ఎలా చేయాలని ఆలోచిస్తుంది. ఆ తర్వాత దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలన్నది ఆలోచిస్తుంది. అంటే ఒక మర్డర్ చేసిన వాడి కంటే చేయించిన వాడు పెద్ద శిక్షకు అర్హుడు. అర్థమవుతుందండి? ప్లాన్ చేసిన వాడు. అది భారతీయ న్యాయ శాస్త్రంలో ఉంటుంది. ఇక్కడ మనుష్యుడు ఏం చేస్తున్నాడో అనేటువంటి ఆ క్రియల కంటే కూడా ఆ క్రియలు చేయడానికి మూలమైన ఆలోచనలు దేవుడు చంపాలనుకుంటున్నాడు. అది అర్థమవుతున్నాడు మీకు? నరుల హృదయంలోని చెడుతనమే దేవునికి అసహ్యమైనది. ఒక మనుష్యుని మీద నువ్వు కక్ష పెట్టుకోవడం కూడా పాపమే. ఒక మనుష్యుని నువ్వు అన్యాయంగా అతన్ని తూలనాడము నీ హృదయంలో. అర్థమవుతుందా? దేవుడు ఏం చెప్పినాడు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. అంటే ప్రేమను పంచడానికి వచ్చినటువంటి దేవుడు, సమాధానం ఇవ్వడానికి వచ్చినటువంటి వాడు దేవుడు, మనం ఎలా బ్రతకాలో చూపించడానికి వచ్చిన వాడు దేవుడు. అక్కడ మనం ఫెయిల్ అయిపోయినాం కాబట్టి దేవుడు రావడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. సరే, ఇంకా ముందుకెళ్దాం. నరుల హృదయము చెడుతనమని మనం చూస్తూ వచ్చినాం. ఆ తర్వాత మరి ఇంకొంచెం ముందుకెళ్దాం. ఆదికాండము 12వ అధ్యాయము. నేను త్వరగా చూపిస్తూ ముందుకెళ్తాను, కొంచెం స్పీడ్గా ఉండండి మీరు, సమయం ఎక్కువ లేదు. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం ఎవరైనా చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. చాలు ఇక్కడ చాలు. ఇక్కడ మళ్ళీ ఒక వ్యక్తి వస్తున్నాడు. ఇక్కడ పేరేంటండి? అబ్రహాం. జాగ్రత్తగా గమనిస్తే ప్రతి జనరేషన్ లో దేవుడు వారి మనుషులను ఎన్నుకోవడం కోసమై మరి ఇక్కడ చెప్పబడుతూ వస్తున్నది. ఒక్క నిమిషం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి జనరేషన్ లో, ప్రతి తరములో ఒక్కొక్క నీతిమంతుడు దేవుడు తన కొరకు ఎన్నుకుంటున్నాడండి. అర్థమవుతుందా? మొట్టమొదట ఆది కాండంలో ఆది మానవుణ్ణి, తర్వాత నోవాహు అనేటువంటి భక్తుణ్ణి, ఆ తర్వాత అబ్రహాంని. ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క తరంలో ఎన్నుకొని తన కొరకు నియమించుకొని ఇక్కడ ఈ అబ్రహాంతో దేవుడు ఏమంటున్నాడంటే, నీవు లేచి నేను చూపించే దేశంలోనికి వెళ్ళు. ఎందుకంటే ఆయన నిలుచున్న దేశంలో పాపం ఉన్నది కాబట్టి నేను చూపించే దేశంలోనికి వెళ్ళు. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వలన భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదింపబడతారని దేవుడు ప్రామిస్ చేసినాడు. అర్థమవుతుందండి? ఈ ప్రామిస్ 2000 సంవత్సరముల తర్వాత యేసుక్రీస్తు ప్రభువులో అది నెరవేర్చబడింది. అర్థమవుతుందా మీకు అందరికీ? అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఇక్కడ విషయం ఏమిటి అంటే, దేవుడు వెంటనే నా దగ్గరికి ఎందుకు రాలే అని కొంతమంది అడుగుతారు. అర్థమవుతుందా? దేవుడు ఎందుకు వెంటనే రాలే? ఆయన సిద్ధపరుస్తున్నాడు సమస్తాన్ని, మనుషులను ఎన్నుకుంటున్నాడు. ఒక్కొక్క తరంలో నుంచి ఒక్కొక్క నీతిమంతుని తీసుకొని, ఆ ఒక్కొక్క తరంలో నుంచి ఆయన ఒక్కొక్క నీతిమంతుని తీసుకొని ఆ గర్భంలో నుంచి దేవుడు ఎంత ప్రయాసపడినాడంటే ఆ నీతిమంతులను వెతకడం కోసము ఒక్కొక్కరిని జల్లడ వట్టి తీసుకున్నాడు. అందుకోసమనే నీతిమంతులను బలపరచడం కోసం యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నది. ఏం చేస్తున్నదండి? సంచారం చేస్తుంది. ఈ రోజున నీవు నీతిమంతుడవా, నీతిమంతురాలవా? నీ హృదయమునకు తెలుసు.
ఆయన నీలో కార్యం చేయాలంటే, నీ జనము ఆశీర్వదింపబడాలంటే, నీలో నుంచి ఆశీర్వాదం రావాలి అంటే, ఆయన ఉన్న దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటే, నేను వెళ్ళాలి అంటే, ఆయన కనుదృష్టికి మనం ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధులముగా, నీతిమంతులముగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని బలపరిచేవాడుగా ఉంటాడు. ఈరోజు అనేక మంది అంటారు, దేవుడు నా దగ్గర రావడానికి ఎందుకు ఆలస్యం చేసినాడు అంటే, ఇందుకే ఆ ప్రామిస్ చేసిన తర్వాత 2000 సంవత్సరాలు దేవునికి పట్టింది. మళ్ళీ అంటే దాదాపుగా ఒక 200 మంది అనుకోండి. 200 మంది తర్వాత దేవుడు అక్కడ అన్ని జనరేషన్స్ తర్వాత అక్కడ పుడుతూ వచ్చినాడు. అయితే ఆయన జన్మలో అంటే ఆయన ప్రతిదీ కూడా ఒక స్పెసిఫిక్ గా ఉండాలని ఆయన ఎట్లా చేసినాడు? ఆ పరలోకంలో నుంచి భూమిపైకి వచ్చి అక్కడ కన్యక గర్భంలో జన్మించి, ఆ జన్మించిన విధానం మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఆయన పుట్టుకలో అంటే మనుషులం ఏం చేస్తామంటే తొందరగా జడ్జి చేసేస్తాం. ఒక రాజుల కుటుంబంలో పుడితే అరే వీళ్ళ కులము రాజుల కులము, ఈయన రాజే, ఈ రాజులకు సంబంధించిన వాడే ఈయన. అర్థమవుతుందా? ఈ లోకంలో చెడు ఎంత ఈజీగా విస్తరిస్తుంది అంటే చాలా ఈజీగా విస్తరిస్తుంది. లేదంటే ఇంకొక కులంలో పుడితే ఆ కులం వాడు, లేకపోతే ఇంకొక దగ్గర పుడితే అక్కడికి చెందినవాడు, ఆ మనుషులకు చెందినవాడు అని చెప్తారని చెప్పి ఆయన తనను తాను తగ్గించుకొని కోటాను కోట్ల దూతలతో ఆరాధింపబడుతూ మహిమలో ఉంటూ మనుషులు చూడలేనటువంటి ప్రదేశంలో, అసలు మన కన్నులు కూడా ఆయన చూడలేవు, ఈ లైట్ను కూడా మనం చూడలేము. అలాంటిది కోటి కోట్ల సూర్యుల తేజస్సుతో ఉన్నటువంటి ఆ పరలోకంలో ఉన్న దేవుడు, మనుషులు చూడలేని ఊహించలేనటువంటి స్థితిలో ఉన్న దేవుడు, ఎప్పుడు కోటాను కోట్ల దూతలు ఆరాధిస్తున్నప్పుడు ఆ పరలోకంలో ఉన్నటువంటి గవిని పునాదులు కదిలించినటువంటి దేవుడు, వాళ్ళ స్వరముతో ఆరాధిస్తున్నప్పుడు ఉన్న దేవుడు నీ కొరకు నా కొరకు ఏం చేయబడినాడండి? రక్తపు మాంసంగా ఈ లోకంలోనికి వచ్చినాడు. ఏం చేయబడుతూ వచ్చినాడు? రక్త మాంసములు కలిగిన ఒక మనుషునిగా ఈ లోకంలోనికి రావడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. సో ఇక్కడ అబ్రహాం అనేటువంటి వ్యక్తిని ఆయన ఎన్నుకుంటూ వచ్చినాడు, ఆయన పిలుచుకుంటూ వచ్చినాడు, ఆయన వారికి మరి ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథాన్ని ఒకసారి తీయండి. మరొక విషయం మనం చూద్దాం. ఇక్కడ యెషయా గ్రంథము త్వరగా తీయండి నాతో పాటు. 59వ అధ్యాయము 59వ అధ్యాయము 59వ అధ్యాయం 8వ వచనం జాగ్రత్తగా చదవండి. 59:8. శాంతవర్తనమును వారెరుగరు, వారి నడవలలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. వాటిలో నడిచేవాడెవడును శాంతి నొందడు. మనుషులు ఏం కల్పించుకున్నారంటే ఇక్కడ వంకర త్రోవలు. ఈ వంకర త్రోవలు ఎలా నడిపిస్తాయంటే మనుషులను వాళ్ళ డబ్బు పోయేటట్టుగా, వాళ్ళ మనశ్శాంతి పోయేటట్టుగా. అంటే ఆ వంకర త్రోవలు ఏవైనా కావచ్చు, దేవుని దగ్గరికి వెళ్ళడానికి కావాల్సిన మార్గాలను మనుషుడు ఏర్పరచుకుంటున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనుషులు ఏర్పరచుకునే మార్గాలు సరిపోవు. చాలా మంది అనుకుంటారు, నేను 1 లక్ష రూపాయలు ఇస్తే నేను దేవుని దగ్గరికి వెళ్తానేమో, లేదంటే నేను ఇది చేస్తే దేవుని దగ్గరికి వెళ్తానేమో, లేకపోతే నేను ఇది ఏదన్నా సహాయం చేస్తే దేవుని దగ్గరికి వెళ్తానేమో అని మనుషులు అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ మార్గాలన్నిటినీ వంకర త్రోవలు కల్పించుకొని మనుషులు ప్రయాసపడుతున్నారు. వారికి ఉన్న ధనాన్ని వెచ్చిస్తున్నారు, వారికి ఉన్న శ్రమను వెచ్చిస్తూ ఉన్నారు, వారికి ఉన్న టైంను వెచ్చిస్తూ ఉన్నారు, వాళ్ళ శరీరమును ఆయాసపరుచుకుంటున్నారు. కానీ వాళ్ళ నా దగ్గరికి రావట్లేదు. అందుకోసమనే వారు ఏర్పరచుకున్న త్రోవలన్నీ వాళ్ళకి ఏం చేస్తలేవంట? వారికి శాంతిని అనుగ్రహించటం లేదు. వారికి ఏం కలిగించడం లేదు? అవన్నీ శాంతిని అనుగ్రహించటం లేదు. కానీ ప్రభు అంటున్నాడు ఇక్కడ ఒక జాగ్రత్త ఒక మాట చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయం నేను చదువుతాను, జాగ్రత్త గమనించండి. 28వ వచనము. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నా. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నీవు డబ్బుతో రానవసరం లేదు. ఎవరైనా వచ్చారా డబ్బుతో? నాకు ఇస్తారా ఎవరైనా? నేను కూడా ఎవరికి ఇవ్వలేదు.
డబ్బుతోని దేవుణ్ణి కొనలేం, డబ్బుతోని మనిషిని వ్యాపారము చేయలేం. చాలా మంది ఆ భ్రమలో ఉంటారు, నాకు ఎవరు డబ్బు ఇవ్వలేదు, నేను ఎవరికి కూడా డబ్బు ఇవ్వలేదు, అది అవసరం లేదు డబ్బుతోని. ఎందుకంటే దేవుడు ఏమంటాడు, 1000 కొండల మీద ఉన్న పశువులు నావి, భూమిలో ఉన్న బంగారము నాది, వేలాది నదులు నావి. నువ్వు నాకేమిస్తావు? నేను ఇచ్చింది మళ్ళీ నాకు ఇస్తావా? నాతో వ్యాపారం చేస్తావా? నన్ను కొంటావా? నీకంత దమ్ముందా? దేవుడు అంటుండి మాట. నేను చూసినప్పుడు ఏడ్చిన. అందుకోసమని ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, ఉత్త చేతులతో రండి. ఎట్లా రండి? నీ హృదయం తీసుకొని రా. ఏం తీసుకొని రావాలా? నీ హృదయం. ఎందుకంటే మొదట్లో చూసినాం కదా, మనుషుల యొక్క హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. కాబట్టి ఆ చెడుతనముతో నిండి ఉన్న హృదయాన్ని అది తీసివేసుకొని, ప్రభువా నేను పాపిని, నాలోనికి రా, నన్ను ముట్టు, నాలో పాపం ఉన్నది, ఇదిగో ప్రభువా నేను వంకర త్రోవలు చేసుకున్నా, నేను నీ దగ్గరికి రాలేకపోతున్నా, నేను ప్రయాసపడుతున్నా కానీ నాకు శాంతి దొరకడం లేదు, కాబట్టి నేను నీ దగ్గరికి వస్తున్నా ప్రభువా. ఇదిగో నెక్స్ట్ ఉంటుంది ఏంటది, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక నా కాడిని ఎత్తుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏం దొరుకుతుందండి? విశ్రాంతి. అందుకోసమని క్రీస్తును నమ్మిన వారికి ఉండేటువంటి ఆ నిరీక్షణ ఏమిటి అంటే, నువ్వు నిత్య జీవమును వారసును అవుతావు, నువ్వు చనిపోతే ఆయనతో ఉంటావు. ఎందుకు అంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఆయన లేచినాడు, పునరుద్ధానుడు అయినాడు. సమాధి ఆయనను పట్టలేకపోయింది, సమాధి ఆయనను బంధించలేకపోయింది, మరణము ఆయనను ఉంచలేకపోయింది. పాతాళంలో బద్దలు కొట్టుకొని బయటకు వచ్చినాడు దేవుడు. సమాధిని ఏం చేసినాడు? ఆయన బద్దలు కొట్టేసినాడు, బయటకు వచ్చేసినాడు, శిష్యులకు కనబడుతూ వచ్చినాడు. అందుకోసమనే ఈ రోజున చాలా మంది అద్భుత కార్యములు, మిరాకిల్స్ చూస్తారు. ఓకే, నాకు ఇది చేస్తే దేవుడు నేను నిన్ను నమ్ముతా అనుకుంటారు. కానీ దేవుడు అంటే నేను కూడా మొదట్లో అనుకునేవాడిని, అయితే కొన్ని దేవుడు నాకు అట్లా చూపిస్తూ వచ్చినాడు. నేను అంటే భాస్కర్ కూడా నా క్లాస్మేట్, విజయభాస్కర్ గారు. నేను సాధారణంగా చదివేవాడిని, నీకు తెలుసు. కానీ దేవుడు అంటే అట్లా చేసుకోకూడదు, ఆ ప్రమాణం చేసుకోకూడదు. కానీ ప్రభువా అంటే ఉత్తగా దేవుడు ఉన్నాడు కదా, నేను అట్లా ప్రమాణం చేసుకుని ఏంటి, నేను ఫస్ట్ కాదు స్కూల్ ఫస్ట్ వస్తే నేను ప్రభువా నేను నమ్ముకుంటా అని తెలియని రోజుల్లో అట్లా మాట్లాడుకుంటూ వచ్చినాను. అట్లా చేసుకోకూడదు. యాక్చువల్గా ప్రభు బలపరిచినాడు. ఆ తర్వాత ఇప్పుడు అడిగితే ఏ మిరాకిల్స్ జరగట్లేదు నాకు. ఎందుకంటే విశ్వాసం అనేది మిరాకిల్స్తో ఉండదు. నాకు తెలియనప్పుడు నేను ఏదైతే అనుకున్నానో అది చేయడం కోసం దేవుడు తాపత్రయపడ్డాడు, ప్రయాసపడ్డాడు నాలో. కానీ వన్స్ దేవుణ్ణి నేను విశ్వాసంతో తెలుసుకుంటామో అప్పుడు మిరాకిల్స్ ఉండవు. ఇంకా విశ్వాసం మీద ఉండాలా. నీకేది చూపించడు, నీకేది కనిపించదు, కానీ ముందుకెళ్తా ఉండాలా. ఓకే, ఒక రోజున చిన్నగా ప్రారంభమైనటువంటి మంద కొంచెం కొంచెం క్రమంగా విస్తరిస్తా ఉంది. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూడవలసింది ఏమిటి అంటే, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా. మీరు ఏమి చేయనవసరం లేదు, ఏ ప్రయాస పడనవసరం లేదు, నా దగ్గరికి వస్తే మీకు విశ్రాంతి. కాకపోతే ఎట్లా రావాలా? నీ హృదయాన్ని తీసుకొని రా, నీ పాపం ఒప్పుకొని రా, నువ్వు పశ్చాత్తాపంతోని రా, నువ్వు కన్ఫెస్ అవ్వు, నేను పాపిని ప్రభువా, ఇదిగో నేను వ్యభిచారం చేశాను, ఇది లంచం పుచ్చుకుంటున్నాను, వీరికి అన్యాయం చేసినాను, వీరిని దూషించినాను, వీరి పట్ల నేను అన్యాయంగా ప్రవర్తించినానని నువ్వు ఒప్పుకొని ప్రభువా నేను పాపిని ఒప్పుకొని వచ్చినప్పుడు ఆయన నిన్ను నెమ్మదిగా శాంతితో ఆయన నీ ప్రాణంను తెప్పరిల్ల చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి నేను ఇంకొక విషయాన్ని, సమయం గతించిపోతున్నది కాబట్టి నేను ఒక్క విషయాన్ని చూపించి నేను ఇక్కడ ముగిస్తాను. సో ఆయన ఎవరెవరిని వెతుక్కుంటూ వెళ్ళినారో చూపిస్తాం. ఓకే, యోహాను సువార్త 4వ అధ్యాయము. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు ఆయన వెతుక్కుంటూ కొంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళినాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము. ఇక్కడ ఒక స్త్రీ గురించి ఉన్నది. సో మొదటి మొత్తం చదవడానికి మనకు సమయం లేదు కాబట్టి 7వ వచనాన్ని ఎవరైనా చదువుతారా?
మరి సమరయ స్త్రీ ఒకతే ఆ, నీళ్లు చేరుకొనుటకు అక్కడికి రాగా ఉమ్. యేసు నాకు దాహంలోకి ఇమ్మని ఆమెను అడిగాను. ఆ. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. చాలు చాలు సార్. ఇప్పుడు ఇక్కడ 10వ వచనం చివరి భాగం చదవండి. నాకు దాహంలకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పెను. ఇక్కడ మాట ఏం చెప్పబడుతుంది అంటే సమరయ స్త్రీ అంటే ఆ రోజుల్లో ఒక అంటరాని స్త్రీ. ఎవరండి ఈమె? అంటరాని స్త్రీ. అంటే యూదులు తమను తాము ప్రత్యేకమైన జాతిగా వాళ్ళు ఊహించుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువు వారు శ్రేష్టమైనటువంటి ఆ విషయంలో జన్మించినప్పటికీ కూడా ఆయన ఆ స్త్రీ దగ్గరికి వెళ్తూ వచ్చినాడు. అంటే ఒక అంటరాని స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ బావి దగ్గర కూర్చొని, అంటే ఆడ ఉద్దేశం ఏమిటి అంటే మనుష్యులు వెలివేసినది దేవుడు తీసుకుంటున్నాడు, దేవుడు దేనిని వెలివేయడు. అర్థమవుతుందా? దేవుడు దేనిని, ఏ మనుష్యుణ్ణి, ఏ స్త్రీని, ఏ పురుషుని, ఎవరిని కూడా ఆయన వెలివేసేవాడు కాదు. ఆయన ఆ అంటరాని స్త్రీ దగ్గరికి వెళ్ళి, మనుషులు వెలివేసిన స్త్రీకి వెళ్ళి, ఆయన మధ్యాహ్నం 12 గంటలకు నీళ్ళకు పోతుందంటే అర్థం చేసుకోండి. నీళ్ళు ఎప్పుడు తెచ్చుకుంటారు? యాక్చువల్గా తెస్తే ఉదయం తెస్తారు, లేదంటే సాయంత్రానికి వంటకు సంథింగ్ తెచ్చుకుంటారు. కానీ 12 గంటలప్పుడు ఆ బావి దగ్గర ఎవరు ఉండరు కాబట్టి, ఆమెను ఎవరు అభ్యంతరపరచరు కాబట్టి, ఎవరు లేని టైంలో పోయి నేను తెచ్చుకోవాలని పోతుంది ఆమె. అంతటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న స్త్రీని కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఆయన లోపల అనుకొని, ఈ స్త్రీతో నేను మాట్లాడాలనుకొని, ఆయన సాక్ష్యాన్ని పంచుకోవాలనుకొని, వారికి కూడా సువార్తను ప్రకటించాలనుకొని ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ కూర్చొని ఆమెతో మాట్లాడుతున్నారు. అమ్మా, నీవు వెతుకుతున్నా నీ పూర్వీకులు చెప్పిన మెస్సియను, కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చినాను. ఇదిగో నేను ఇచ్చు జీవజలము, అంటే నా వాక్యము, నేను నా యొక్క నువ్వు నిలిచి ఉన్నప్పుడు నీకు పాపక్షమాపణ కలుగుతానని చెప్పినప్పుడు ఆమె సంతోషంతో ఆ గ్రామంలోనికి వెళ్ళినదిగా ఉంటున్నది. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 19వ అధ్యాయంలో కూడా ఒక మనుషుని గురించి చెప్పబడతా ఉంటది. ఇతని పేరు జక్కయ్య. జక్కయ్య గురించి చాలా మంది తెలిసి ఉంటది. ఈ జక్కయ్య ట్యాక్స్ కలెక్టరు. మనుషులతోని గొప్పగా అతను ఏం చేయబడుతున్నాడు? ద్వేషించబడుతూ ఉన్నాడు, పాపంలో ఉన్నాడు. సో అతను ప్రభుత్వాధికారి అయినప్పటికీ అతన్ని చూస్తున్న మనుషులంతా ఏమనుకుంటున్నారంటే ఇతను హింసించేవాడు, ఇతను మనుషుల్ని పీడించేవాడు, పీడించి ట్యాక్స్ ను తీసుకుంటున్నటువంటి వాడని అతని మీద ద్వేషం ఉంది అందరికీ. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ దారిలో వస్తాడని చూచి ఆయన మేడి చెట్టు ఎక్కి ఆయనను చూడాలని పైన ఉంటే, ఆయన వస్తూ కరెక్ట్ గా చెట్టు దగ్గర రాగానే పైకి చూసినాడు. ఆయన ఉద్దేశం ఏమిటో మనకు తెలియదు, కానీ దేవుని ఉద్దేశము ఎగ్జాక్ట్ గా అక్కడ మనుషుల్ని కనుగొన్నాడు. జక్కయ్య, నువ్వు చెట్టు దిగి రా, నేను నీతోని ఈ రోజున నీ ఇంటికి రావాల్సి ఉన్నది. అంటే మనుషులకు నుంచి దూరమైపోయిన, ద్వేషింపబడిన ఆ జక్కయ్యను మార్చాలి. ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి విషయంలో కఠినంగా ఉండి మనుషులను ఎంతో పీడిస్తున్నటువంటి ఆ మనుషుల్ని మార్చాలి అని ఆ గ్రామంలోనికి వస్తూ అతన్ని చూచి అతన్ని మార్చి తర్వాత అతన్ని చెప్పినప్పుడు ఆ జక్కయ్య ఏమన్నాడు? నాకు కలిగిన సమస్తం కూడా మళ్ళీ నేను ఏమిస్తా, బీదలకు ఇచ్చేస్తా. అర్థమవుతుందా అండి? ఈయన యేసుక్రీస్తు ప్రభు మనస్సులను మార్చేవాడు. కఠినంగా ఉన్న ట్యాక్స్ కలెక్టర్ ని మార్చినాడు, అంటరాని స్థితిలో పాపంలో ఉన్నటువంటి సమరయ స్త్రీని మార్చినాడు. కాబట్టి ఇలా మరి ఆయన ఎవరైతే గుర్తించినారో వారి గురించి కూడా ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మార్క్స్ వార్త 5వ అధ్యాయము, మార్క్స్ వార్త 5వ అధ్యాయము ఇక్కడ 6వ వచనాన్ని చదవండి. 5వ అధ్యాయము 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం, మార్క్స్ వార్త. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమని? నన్ను బాధపరచకమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఈ పరిగెత్తుకొని వచ్చిన మనుషుడు ఎవరు అంటే పైన చూస్తే మనము
ఆ 2వ వచనంలో ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడను. దయ్యములు పట్టినోడు యేసుక్రీస్తు ప్రభు ఆ దరికి చేరగానే ఆయనకి ఎదురుగా వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఆ దయ్యం పట్టిన వాడు అంటున్నాడు ఏమని, యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా. దయ్యము యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తుపట్టింది. అర్థమవుతుందా అండి? దయ్యము పట్టినవాడు, దయ్యంలో ఆవహించిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చి యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? దయ్యము ఆయనను గుర్తుపట్టింది. నీవు గుర్తుపడుతున్నావా? ఈ రోజున నీవు గుర్తుపడుతున్నావా? నీలో ఆ ఆశ ఉన్నదా? నీలో ఆ తృష్ణ ఉన్నదా? నీలో ఆ రకమైనటువంటి ఆ అనుభవం నువ్వు పొందాలని ఆశపడుతున్నావా? దయ్యములు ఆయనను చూచి వణికినాయి. ఈయన దేవుని కుమారుడు, దేవుని అంశ, నా కొరకై ఈ లోకంలోనికి వచ్చినాడని అక్కడ ఆ దయ్యము గుర్తించింది ఆయనను, ఆయన ప్రాణంతో ఉన్నప్పుడు. కాబట్టి అక్కడ గుర్తించింది. ఆయనను చూసి నన్ను బాధపరచకు, ఓకే, నేను ఇక్కడ నుంచి పారిపోతా, నేను నీ దగ్గర నుంచి పారిపోతా, నాకు సెలవి వేడుకుంటున్నది. ఆయన క్షణమాత్రంలో దాన్ని నాశనం చేయగలడు. క్షణమాత్రంలో దానిని, అది ఒక దయ్యం కూడా కాదు, కొన్ని వందల దయాలు అతనిలో ఉంటాయి, చాలా దయాలు ఉంటాయి. గిరాసేనలో సేన అనేటువంటి దయ్యం. అలాంటి వాడు దేవుని దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడు? నేను ఇక్కడ నుంచి పారిపోతా, నాకు సెలవి అని అడుగుతున్నాడు. దయ్యములు ఆయనను గుర్తుపట్టి ఆయన దగ్గర నుంచి పారిపోతూ వచ్చినాయి. ఈ రోజున నువ్వు ఆయనను గ్రహించే స్థితిలో ఉన్నావా? ఆయనను తెలుసుకునే స్థితిలో ఉన్నావా? ఆయనను అంగీకరించే స్థితిలో ఉన్నావా? ఒక రోజున మనం చనిపోతే సడన్ గా మనం మరణం దినం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఎలాగో నిలబడగలము? రక్షణ లేకుండా ఆయనతో మనం ఎట్లో సవాసం కలిగి ఉండగలము? ఇదిగో ఈ క్రిస్మస్ రోజున నీకు సువార్త అందినదే, యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించిన మాటలు నీకు తెలియపరచబడినాయి. నువ్వు నమ్మినావా? నువ్వు విశ్వసింపబడినావా? నువ్వు ఆయన మాటల్ని నువ్వు అంగీకరించినావా అని దేవుడు అడిగితే నీ సమాధానము, నా సమాధానం ఏమిటి అని దేవుడు ఈ రోజున మనకు చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి చివరి విషయాన్ని చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 17:5. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులను తీసుకొని ఒక కొండ మీదకి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సందర్భం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరం చెంది శిష్యులు భయపడుతూ ఉన్నారు. ఏంటి? ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన చుట్టూ వెలుగు వచ్చింది, ఆయన మార్చబడుతూ వచ్చినాడు, శిష్యులు భయపడిపోతూ వచ్చినారు. అప్పుడు వారి పైకి ఒక మేఘము వచ్చి నిలిచి భీకరమైన శబ్దముతో వాళ్ళతో అంటుంది, ఏమిటి? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈ యేసుక్రీస్తు ప్రభువు నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని అక్కడ చెప్పబడుతూ వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి దైవత్వము అక్కడ తండ్రి అయిన దేవుడు ఆ మేఘముగా వచ్చి ఆ మాట ద్వారా మనకు చూపిస్తూ ఉన్నాడు. అంటే ఆయన రూపాంతరం చెందుతూ ఉన్నాడు, ట్రాన్సిషన్ అవుతూ వచ్చినాడు. ఆయన పరలోకంలో ఎట్లా ఉంటాడో ఈ భూమి పైన శిష్యులకు చూపిస్తూ వచ్చినాడు. అర్థమవుతుందా అండి? అంటే ఆయన దైవత్వము ఉన్నతమైనది. ఈ రోజున మరి సహోదరుడా సహోదరి, క్రిస్మస్ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి నీవు, మనుష్యుడు దేవుడి నుంచి దూరమై తప్పిపోయి తనకి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి ఈ జీవితంలో మనుషుడు నశించడం ఇష్టం లేక దేవాది దేవుడే తనను తాను రిక్తునిగా చేసుకొని తనకున్న దైవత్వాన్ని విడిచిపెట్టి ఆ కోటాను కోట్ల దూతలను ఆరాధనను విడిచిపెట్టి ఆ పరంలో నుంచి ఈ భూమిపైకి వచ్చి కన్యక గర్భంలో జన్మించి నీ కొరకై నా కొరకై
శిలువ మీద బలియాగం కాబడుతూ వచ్చినాడు. ఆ మరణమును గెలిచి నిలిచి ఈ రోజున నీకు నాకు సాక్ష్యంగా చూపిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ రోజున నీ హృదయంలో ప్రభువా నేను ఇది నమ్ముతూ ఉన్నాను, నీ జన్మలో విశిష్టత ఉన్నది, నీ యొక్క పుట్టుకలో విశిష్టత ఉన్నది, నీ యొక్క జీవితంలో విశిష్టత ఉన్నది. ఇదిగో ఈ రోజున నేను ఒప్పుకుంటున్నాను, నా హృదయంలోనికి నీవు రా, నాకున్న పాపములన్నింటినీ విడిచిపెడుతున్నాను. ఇదిగో నేను వంకర త్రోవలు కల్పించుకొని నేను నా ఇష్టానుసారంగా నేను భక్తి చేయాలనుకున్నాను, నా హృదయం అట్లాగే పాపంతో ఉన్నది, కానీ నేను ఈ రోజున దాన్ని విడిచిపెడుతున్నా, నా పాపమును విడిచిపెడుతున్నా, నా హృదయంలో నుంచి పాపములన్నింటినీ విడిచిపెడుతున్నా, నా హృదయంలోనికి రా, నన్ను కడుగు. నీలో పాపము లేదంట, నీ పుట్టుకలో పాపం లేదంట, నీ జీవితంలో పాపం లేదంట. నువ్వు చేసిన ఆ శిలువ బలియాగంలో, ఆ కాల్చినటువంటి పుణ్య బలియాగంలో, ఆ రక్తంలోనికి నేను వస్తున్నాను, ఆ రక్తంతో నన్ను కడుగు. తెలంగాణలో మనం ఏం చేస్తాం, చాలా బలు అర్పిస్తాం కదా, రక్తం ఉలికిస్తాం, కోళ్ళను కోస్తాం, మేకలను కోస్తాం. కాబట్టి మనుషులందరికీ సరిపోయిన ఒకే ఒక బలి ఎవరండి? యేసుక్రీస్తు వారి యొక్క బలి. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తం కాదు, కానీ దేవాది దేవుడే తనను తానే మనుషుల కొరకు తన ఇష్టపూర్తిగా పెట్టిన ప్రాణం, ఆ ప్రాణము ద్వారా ఒలికించిన రక్తము ఇప్పటికీ కూడా నిన్ను నన్ను శుద్ధీకరించేదానికి శక్తి కలిగినదిగా ఉంది. ఇంకా కొన్ని వేల సంవత్సరాలు గడిచినా సరే, ఆయన రాకడ ఆలస్యమైనా సరే, అప్పటి వరకు ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తున్న ప్రతి మనుష్యుణ్ణి అది కడుగుతూ వెళ్తా ఉంటది. ఆ రక్తధారల కిందికి నువ్వు వస్తే, ఆ రక్తం నువ్వు ఆశ్రయిస్తే, ఆయన శిలువ మరణాన్ని నీవు అంగీకరిస్తే ఈ రోజున నీవు రక్షింపబడతావు. కాబట్టి ప్రభు పేరిట మీకు మనవి చేసేది ఏమిటి అంటే, ఆయన కన్యక మరియ గర్భంలో జన్మించి, ఆయన మనవలే మనుష్యునిగా జీవించి, పాపము అంటని జీవితాన్ని జీవించి ఆయన శిలువలో మరణమవుతూ వచ్చినాడు. ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చినాడు. ఆయన ఏం చేయాలని అనుకున్నాడు అంటే, దేవుడు మనుషుల కోసం ఏం చేయాలో అదంతా చేసినాడు. తరంలో ఒక్కొక్క మనుషుల్ని ఎన్నుకున్నాడు, నీతిమంతులుగా తీర్చినాడు, వారిలో నుంచి ఆయన పుట్టినాడు. ఆ పుట్టినటువంటి ఆయనే, వారి మనుషులే ఆయనను సిలువ వేసినా కూడా ఆయన ఒప్పుకున్నాడు, అంగీకరించినాడు. ఆయన శక్తిని ఉపయోగించలా. ఆయన చేసిన యుద్ధం కత్తులతోని కాదు, అర్థమవుతుందా? ఆయన మన యుద్ధం చేసినాడు ఆ కత్తులతో కాదు. మౌని అయినాడు, గొర్రె పిల్లగా ఉంటూ వచ్చినాడు, అన్యాయపు తీర్పు తీరిస్తే ఒప్పుకుంటూ వచ్చినాడు, ఆ సిలువ కేసి కొడితే చనిపోతూ వచ్చినాడు, వారి సమాధుల్లో బంధిస్తే ఆయన బద్దలు పట్టుకొని బయటకు వచ్చినాడు. అర్థమవుతుందా అండి? ఆయన తన ఇష్టపూర్తిగా ప్రాణం పెట్టినాడు. సమాధిని గెలిచిన దేవుడు మనుష్యుని గెలవడము విషయం కాదు, అర్థమవుతుందా? మరణాన్ని గెలిచినటువంటి దేవుడు మనుషుల్ని గెలవడము విషయం కాదు. ఆయన ప్రేమతో ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆ ప్రేమతోనే మనల్ని కొనడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఈ క్రిస్మస్ దినమున నీ హృదయంలో ప్రభువా నీ కొరకు నా కొరకు నీవు ఈ లోకంలోనికి వచ్చినావంట అని నువ్వు ఒప్పుకుంటే, నా పాపములు విడిచిపెడుతున్నాను ఒప్పుకుంటే, దేవుడు నిన్ను క్షమించేవాడుగా ఉంటాడు. అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఈ రోజున మనం ఒప్పుకుందాం. మరి ఉట్టి చేతులతో మనం వెళ్లకుండా మన హృదయం నిండా ప్రభువుని నింపుకొని మన చెడును విడిచిపెట్టి ఆయన కొరకు వెళ్దాం. దేవుడి మాటల్ని దీవించుగాక. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్. చక్కటి వర్తమానము, అందరి హృదయాలకు కావలసినటువంటి చక్కటి మాటలు నీ ద్వారా దేవుడు అందించిన దేవాది దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మరి మన నాయకులకు కొంత సమయాన్ని మనము వెచ్చించి ఇద్దాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ దినమందు చక్కటి మాటలు మనకు అందించాడు. మరి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేసుకుందాం. దేవులకు ప్రేమ కలిగిన మా యేసయ్యా, నైనా మహోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా మహాప్రభు, నైనా మీకే స్తుతి అర్పణలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఒక గొప్ప దినమును శుభదినముగా మాకు అనుగ్రహించి, నైనా ఈ రీతిగా ప్రభా మాకు యొక్క సమయమును యొక్క స్థలమును సిద్ధపరిచి, అయ్యా మేమందరమును కలిసి నైనా ఉద్యమంగా ఉత్సాహముగా మీ యొక్క జన్మదిన వేడుకను ప్రభా సందడిగా మేము జరుపుకున్నటకు ప్రభా, అయ్యా మాకు యొక్క అయ్యా నిజమైనటువంటి రక్షణ మేము తెలుసుకోవడానికి ఒక అవకాశం మాకు అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రములు. అయినా మరి దినమందు ప్రభా ప్రత్యేకముగా అయ్యా మరి మీ యొక్క వర్తమానమును అందించడానికి మీరు సిద్ధపరిచి మాకు ఇచ్చినటువంటి మంచి ఆత్మీయ సహోదరుని ద్వారా ప్రభా
అయ్యా మీరు అందించినందుకు మీకు స్తోత్రములు. మరి అదే క్రమంగా ప్రభా నైనా మా మధ్యలోనికి మమ్మల్ని ప్రేమించి అయ్యా మీ బిడ్డలుగా మేమందరము నా తండ్రి మరి నాయన ఈ దినమందు వారి యొక్క దృష్టిలో మీరు గుర్తించి ప్రభా వారందరూ కూడా నా తండ్రి నాయకులుగా అయ్యా మా యొక్క ఆత్మలుగా ఉన్నటువంటి అయ్యా మాకు మంచి పరిపాలకులుగా ప్రభా అయ్యా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా ఆదరిస్తున్నటువంటి నాయకులను నడిపించినందుకు నాయన మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నాయన అవును ప్రభా ఈ యొక్క సమయం అందు అయ్యా మీ యొక్క అయ్యా ప్రేమను బట్టి మేమందరమును కూడా ప్రభా నా తండ్రి ఇంకొక కొద్ది సమయంలో అయ్యా కేకును కట్ చేస్తూ ఉంటుండగా అయ్యా మీరే నా తండ్రి మా ద్వారా మా అందరి ద్వారా అయ్యా మీరే నా తండ్రి ఘనత మహిమ ప్రభావం పొందుకొని మనం అడుగుతూ ఉంటున్నాం. ఈ యొక్క సమయం అందు ప్రభా మీరు ఇంతవరకు నడిపించిన విధానమును బట్టి మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచుంటున్నాను నా తండ్రి. ఆమేన్.